నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ ఏపీ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్ మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్న నేతలు తుఫాన్ ప్రభావంతో విద్యుత్ తీగలపై విరిగిపడ్డ కొబ్బరి చెట్లు రాజోల్లోని పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు మహాప్రస్థానంలో హరీష్ రావు తండ్రి అంత్యక్రియలు భారీగా హాజరైన రాజకీయ పార్టీల నేతలు నల్గొండ జిల్లాలో రైతుల ధర్నా పత్తి కొనుగోలు చేయడం లేదని ఆందోళన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గోల్కొండ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్య నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పత్తి మద్దతు ధర పెంపు, తేమ శాతం సడలింపు, పత్తి సేకరణ, విస్తరణ వంటి ముఖ్య అంశాలను మంత్రి ప్రస్తావించారు. వర్షాల కారణంగా పత్తి తేమ శాతం పెరగడంతో ప్రస్తుత నిబంధనలకు 14% సడలించాలని విజ్ఞప్తి చేశారు. గత సీజన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పత్తి రైతుల నష్టాన్ని తగ్గించడానికి ఎంఎస్పీ పెంపు అవసరమని చెప్పారు. పత్తి కొనుగోలు కేంద్రాలను అన్ని జిల్లాలకు విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని నివారించాలని సీసీఐ చైర్మన్కి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకటరెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అందజేశారు. ప్రధాని మోదీతో శత జయంతి ఉత్సవాల వేడుకలకు హాజరవుతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి 30 కోట్ల రూపాయల వరకు అదనంగా కేటాయించినట్టు వెల్లడించారు. శత జయంతి ఉత్సవాలలోపు మందిరానికి అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణానికి 30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు పవన్ కళ్యాణ్కి సత్యసాయి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే నాయకర్ పర్యటించారు. నాగిడిపాలెం, పాతపాడు, కాళీపట్నం పునరావాస కేంద్రాలను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. తుఫాను ముప్పు ప్రాంతాల ప్రజలను
సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. మొంతా తుఫాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలను సందర్శించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి. పునరావాస కేంద్రాలను నేరుగా సందర్శించి బాధితులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి హనుమంతరావు ఫేస్ టు ఫేస్. ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజల మొత్తం పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరుగుతుంది. ఈ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ అయితే మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా చేస్తున్నారు, ఏంటి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఒక 23 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే 3 పునరావాస కేంద్రాలు నిండడం జరిగింది. మిర్చియాడ్ వైపు, ఇటు పుల్లయ్య స్కూలు, అదేవిధంగా చిన్మయ స్కూల్లో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది డ్రైన్స్ మీద ఎంక్రోచ్ చేసి వేసుకున్న వాళ్ళు, కాస్త గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని 2 డేస్ ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి కాస్త కొంత తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఫుడ్, వాటర్, అదేవిధంగా ముఖ్యమైన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాము. అందరూ కూడా చాలా సౌకర్యంగానే ఉన్నారు. అదేవిధంగా ఉన్న వాళ్ళకి సరిపడా టాయిలెట్స్, దాని క్లీనింగ్, శానిటేషన్ కూడా మేము క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము. నోడల్ ఆఫీసరు, సిబ్బంది, అదేవిధంగా మా క్యాడర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నైట్ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాస్త ఈ మస్కిటో కాయిల్స్ కానివ్వండి, మస్కిటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి వాటికి కూడా మేము ముందు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నైట్ వచ్చేటప్పటికి అవి కూడా చూస్తారు. సో అందరూ కూడా ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. మన గుంటూరు పశ్చిమలోకి వచ్చేటప్పటికి కాస్త ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. అన్ని పునరావాస కేంద్రాలు నిండే అంత పరిస్థితులు ఇక్కడ లేవు. కాబట్టి అవసరమైన మేరకు అందరూ రావడం జరిగిందండి. ఎన్ని కుటుంబాలు అయితే వచ్చింది? ఇప్పుడు దాదాపుగా ఈ ఒక్క పుల్లయ్య స్కూల్లోనే మనకి 180 మంది దాకా ఉన్నారు. 12 రూమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కూడా ఒక 80 నుంచి 90 మందికి ఇక్కడ మనము అకామిడేషన్ ఇవ్వగలిగే పరిస్థితి ఈ స్కూల్లో ఉంది. మరి మిర్చియాడ్ కల్లే చూస్తే అటు 400 బెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. 400 మంది అక్కడ ఉండగలిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఇప్పుడు 300 దాకా వచ్చున్నారు. మరి చిన్మయ స్కూల్లో కూడా ఒక 60 మంది దాకా ఉన్నారు అని చెప్పి సమాచారం ఉంది. పనులు ఇక్కడ బాగా వర్షాలు అవి ఇవి లేవు కాబట్టి కొంతమంది పనులకు కూడా వెళ్ళిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇంకా మరికి ఎటు తిరగలేని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయి ఇంకా నీళ్లు ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ కొంతమంది ఉన్నారు. అక్కడ ఇక్కడ కలుపుకొని వాళ్ళందరికీ స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మన వెస్ట్ డివిజన్లో ఎన్ని పునరావాస కేంద్రాలు పెట్టారు? మొత్తం 23 పెట్టామండి. 23 లోతట్టు ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ లోతట్టు ప్రాంతాలకి దగ్గరలో ఉండే కొన్ని స్కూల్స్ని, కళ్యాణ మండపాలని, చర్చిల్ని ఇలాగా ఐడెంటిఫై చేసి అక్కడ ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్ని పునరావాస కేంద్రాలతో ప్రజలకు అవసరం లేకపోవచ్చు. కొన్ని మాత్రం అవసరార్థం వాళ్ళు ఇప్పటికే తరలి వస్తూ ఉన్నారు. మేబీ రేపు సాయంత్రానికి, ఈరోజు నైట్కి కొంతమంది పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక 500 నుంచి 600 వరకు మాత్రం ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాం. ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి మెడికల్కి అవునండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కాఫ్ సిరప్స్ కానివ్వండి, ఫీవర్ సిరప్స్ కానివ్వండి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ అందరికి కూడా వాళ్ళు రెగ్యులర్గా వాడే మెడిసిన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెయిన్ కిల్లర్స్, ఫీవర్కి సంబంధించినవి, బీపీ మిషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఓఆర్ఎస్లు, మరి సెలైన్ బాటిల్స్ కూడా ఇక్కడ
రెడీగా ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకేదైనా ఇక్కడ సరిపడా లేక ఇంకేదైనా అవసరార్థం ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇప్పటికే కొన్ని నియర్ బై హాస్పిటల్స్కి మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఏ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్ చేయాలి అని చెప్పి అక్కడ డాక్టర్స్కి అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇబ్బంది ఏం లేదండి. ఏదేమైనప్పటికీ తుఫాను లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలనైతేనేమో సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలించారు. ఈ వాటర్ అయితేనే ఫుడ్ అయితేనేమో అవైలబుల్గా ఉంది, మేము ఇస్తున్నాము అంటున్నారు. కానీ వేజ్డ్ పర్సన్స్కి డయాబెటిక్ పేషెంట్లకి మెడికల్ కిట్లు ఉన్నాయి, మేము అన్నీ అందిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో గుంటూరు పునరావాస కేంద్రం గుంటూరు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో మొంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మొంతా తుఫాను తన ప్రభావాన్ని నరసాపురం తీర ప్రాంతంలో చూపిస్తోంది. మధ్యాహ్నం నుండి తీవ్రమైన ఈదురుగాలులతో భయానక వాతావరణం నెలకొంది. నరసాపురం నియోజకవర్గం ముత్యాలపల్లి నుండి పేరుపాలెం బీచ్ వెళ్లేదారిలో ఈదురుగాలులకు చెట్టు నేల కొరిగింది. కొద్దిసేపు ఆ రహదారిలో రాకపోకలు స్తంభించాయి. తుఫాను తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. రహదారుల పక్కన చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం పేరుపాలెం బీచ్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఈ రోడ్లకి సంబంధించి చెట్టు అడ్డంగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ఈ రహదారి వెంబడి వెహికల్స్ వెళ్ళాలంటే రోడ్డు పక్కకి నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈదురుగాళ్ళు గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలి. ఇప్పటికే అధికారులు ఎక్కడి వారు అక్కడే ఉండాలి, ఎవరైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ తుఫాను ప్రభావంతో అయితే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ తీర ప్రాంతం వెంబడి ప్రజలను అయితే అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నాగరాణి అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు తుఫాను పునరావాస కేంద్రాలకు వెళ్ళి వారికి అందుతున్న సహాయక చర్యలు కానివ్వండి, వారికి ఇచ్చే ఆహార పదార్థాలు ఏ విధంగా అందుతున్నాయి అనే దాని మీద కూడా ఆరా తీశారు. ఇప్పుడు మనం ఒక వెహికల్ అడ్డంగా ఉంది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు ఎలా ఉంది తుఫాను? తుఫాను బాగా ఎక్కువగా ఉందండి. అంటే ఇంతకు ముందు చూసిన తుఫానుల కంటే ఇది ఎక్కువగా ఉందనుకో? ఎక్కువగా ఉందండి, ఎక్కువగానే ఉంది. నేను పేరుపాలెం నుంచి వస్తున్నాను, నేను కొత్తగా వెళ్తున్నాను. బాగా ఎక్కువగా ఉంది. అసలు ఇంతకు ముందు తుఫానుల కంటే ఇది ఎక్కువ అంటే చెప్పుకోవచ్చా? ఎక్కువేనండి. అంటే అధికారులు బయటకు రావద్దని చెప్తున్నారు, మీరు బయట తిరుగుతున్నారు. అంటే నేను అర్జెంట్ సార్ చెరువు చనిపోతుందని అర్జెంట్ వాళ్ళు వచ్చి లేకపోతే రానండి, బయటికి రాను. అంటే తెలిసిన వాళ్ళు. కానీ వర్షం ఎలా ఉందంటారు? వర్షం తక్కువేనండి, కొంచెం గాలే ఎక్కువ. గాలి చూసినట్లయితే 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అంటే తీరం వెంబడి కొబ్బరి చెట్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి ఊగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా జనజీవనం అయితే స్తంభించింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏంటి తుఫాన్ ఎలా ఉందంటే? మా చాలా తీవ్రంగా ఉందండి. గోదావరి అదే సముద్రం దగ్గరికి వెళ్ళాం, వెళ్తే వెళ్ళనట్లేదు, పోలీసులు అలా ఉన్నారు కదా. అంటే మీరు ఇంతకుముందు ఎన్నో తుఫానులు చూసుంటారు, ఈ తుఫాన్కి ఇంతకుముందు తుఫాన్కి తేడా ఏంటి? చాలా దారుణంగా ఉందండి, చాలా దారుణం. అంటే వర్షమా గాలి ఎక్కువగా. గాలి కారణంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి? చెట్లు పడిపోయినాయి చూసారుగా, చెట్లు పడిపోయి తమ్మలు పడిపోయినాయి, కరెంట్ తమ్మలు పడిపోయినాయి. చాలా తీవ్రంగా ఉందండి. పూర్తిగా ఆ జనజీవనానికి పూర్తిగా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. తీరం దాటే సమయంలో అయితే ఈదురుగాళ్ళు ఇంకా 90 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో వస్తాయని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కరెంటు స్తంభాలు కానివ్వండి, రోడ్లపై చెట్లు కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని పాల్మెన్పేట, పెండకోట, రాజవరం తదితర తీర ప్రాంతాల్లో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యటించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో ఉందన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా సరే కంట్రోల్ రూమ్లకు సమాచారం అందించాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
రాజోల మండల పరిధిలోని చింతలపల్లిలో తుఫాన్ ప్రభావంతో వీచిన గాలికి భారీ గాలులకు ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ తీగలపై కొబ్బరి చెట్టు పడిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొబ్బరి చెట్టు పడిన సమయంలో అటుగా ప్రయాణికులు ఎవ్వరూ వెళ్లలేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొంతా తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. అనంతరం ముందస్తు చర్యల్లో భాగంగా ఎఫెక్ట్ ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి కూటమి నాయకులతో కలిసి ప్రజలను అప్రమత్తం చేశారు. పడవలను క్రేన్లతో సముద్రం ఒడ్డు నుండి బయటకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. నేను తొండంగి మండలం స్పెషల్ ఆఫీసర్ పీడీ ఉమెన్ చెల్లుతానండి. అయితే ఇక్కడ మీకు సార్ ఆల్రెడీ చెప్పున్నారు, మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది. అంటే జనాలు ఏమైనా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు, అంటే కామన్గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అంటే రావడం జరుగుతుంది. కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలో ఉన్న మీకు తెలుస్తుంది, చాలా విత్ ఇన్ ద 1 hourలో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుంది అనేది మనకు ముందరకుగా వచ్చిన హెచ్చరిక ప్రకారం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ కనిపిస్తున్నారు, యూత్ కనిపిస్తున్నారు, ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు. కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయడానికంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మండలంలో 29 షెల్టర్ హోమ్స్ అయితే ఉన్నాయి. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కుంగిన అప్పన్నపాలెం ఏలేశ్వరం వారధిని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు. ఏలేశ్వరం జలాశయం నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో అప్పన్నపాలెం బ్రిడ్జి వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దాంతో బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు. హెచ్చరిక బోర్డుతో పాటు పోలీస్ పహార పటిష్టం చేశారన్నారు. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు, అధికారులు సూచనలను తప్పక పాటించాలని కోరారు. త్వరలోనే బ్రిడ్జి మరమ్మతు పనులను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మొంతా తుఫాను నేపథ్యంలో కాకినాడలోని ఏటిమోగ, దుంబలపేట, తాళ్లరేవు మండలాల్లో అధికారులు పర్యటించారు. స్థానిక ప్రజలను తుఫాన్పై అప్రమత్తం చేశారు. ఏటిమోగ, తూర్పుపాక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. అనంతరం ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఫుడ్ ఏర్పాటు చేశారంట, అక్కడికి తీసుకెళ్ళమని చెప్తున్నారు. మీకు ఏమైనా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే మన నాయకులు ఈ ట్రాక్ ఉన్నారా
సామాన్ చదువుకొని తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళయ్యా. ఈ 2 రోజులు గాలి విపరీతంగా ఉంటుంది. కొంచెం నా మాటిని మీ మంచి కోసం చెప్తున్నాను, మీ నాయకురాలుగా మీ మంచి కోసం చెప్తున్నాను. దయచేసి మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళండి. అసలే భోజనాలు ఏర్పాటు చేస్తాం. వెళ్ళి భోజనం చేయండి. 3 పూట్ల పెడతారు. ఈ 3 రోజులు పెడతారు భోజనాలు. మంచి వేడివేడిగా ఉన్నాయి. చల్లటి వాతావరణంలో వేడిగా తినేసి వెళ్ళి అవునవును పోట్లని పెట్టి కూడా సురక్షితంగా ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు సంప్రదిస్తే వాళ్ళు తగిన హాస్పిటల్ కి వాళ్ళు చేరుస్తారు. వాళ్ళందరినీ కూడా మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. ఎక్కడ కూడా ప్రజలందరికీ కూడా అన్ని స్కూల్ బిల్డింగ్ ఈ 2 రోజులు. మొంతా తుఫాను కారణంగా పాడేరులో భారీ వర్షం కురుస్తోంది. వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. కొండపోడు భూమి పొలాలు వరి పంటలు నేలకొరిగాయి. తుఫాను కారణంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. డొంకరాయి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1034 అడుగులకు నీరు చేరింది. దాంతో అధికారులు 7 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. డొంకరాయి జలాశయం నీటి మట్టం తగ్గే వరకు నీటి విడుదల కొనసాగుతుందని జెన్కో అధికారులు చెబుతున్నారు. మొంతా తుఫాను కారణంగా కర్నూలు జిల్లా కొసిగిలో వర్షం భారీగా కురుస్తోంది. దీంతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. చాపవంకకు వరద నీరు పోటెత్తడంతో సుమారు 4 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకరి ఒకరు చేతులు పట్టుకుని ప్రజలు చాపవంక దాటారు. ఇప్పటికే అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి సహాయ సహకారాలు అందజేశారు. చాపవంక వద్ద ప్రయాణికులను విద్యార్థులను అప్రమత్తం చేస్తూ వంకను దాటించారు. యువకుల సాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను వాగు దాటించారు. సుమారు గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు బారులు తీరాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత ముందుకు సాగాయి. మొంతా తుఫాను కారణంగా వీస్తున్న గాలులకు కాకినాడ జిల్లా తుని పట్టణం మున్సిపల్ పార్క్ వద్ద భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమయ్యి విరిగిన చెట్లను తొలగించాయి. అనంతరం విద్యుత్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు హరీష్ రావును పరామర్శించి ఓదార్చారు. సత్యనారాయణ పార్థివ దేహానికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. హరీష్ రావు ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసిన వారధి సొసైటీ నిర్వాహకులకు ఉపాధి అస్త్రంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సొసైటీ నేటికి తన అక్రమ వ్యవహారాన్ని సాగిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ మార్గంలో నియామక ప్రక్రియ నడిపిస్తున్నారు. మార్కెట్లో కూరగాయలను అమ్మినట్టుగా ఉద్యోగానికి ఒక రేట్ ఫిక్స్ చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి వారధి సొసైటీ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తా అంటూ అమాయక నిరుద్యోగుల నుండి 70,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా బాండ్ పేపర్లపై రాతలు రాసి మోసం చేస్తున్న ఘటన బయటపడింది. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు.
నిరుద్యోగులకు అండగా నిలిచేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారధి సొసైటీని అయితే ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటు చేసినటువంటి వారధి సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం దళారుల చేతుల్లో పగ్గాలు చిక్కించుకుందనే చెప్పుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి వారధి సొసైటీ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి వారధి సొసైటీలో దళారులు వారి చేతివాటాన్ని అయితే చూపిస్తున్నారు. కరీంనగర్ కేంద్రానికి చెందినటువంటి కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ ఈ వారధి సొసైటీలో ఉన్నటువంటి అధికారులు చేతిలో ఉన్నారని, తమ చేతిలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు, తమకు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా మార్కెట్లో కూరగాయలు అమ్మిన విధంగా అయితే వారధి సొసైటీకి సంబంధించిన ఉద్యోగాలను అయితే అమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడింది. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి పంజాల శ్రీనివాస్ అనే వ్యక్తి కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో ఒక డాక్యుమెంట్ రైటర్గా ఉన్నాడు. అతను కొంతకాలంగా అయితే వారధి సొసైటీ ద్వారా కొంతమందికి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 4 Sides టీవీ చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో కొన్ని నమ్మలేని నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే అటెండర్ పోస్ట్కి 10వ తరగతి చదువుకున్న వారికి అటెండర్ పోస్ట్ ఇప్పిస్తే ₹1,00,000 నుంచి 70,000 రూపాయల నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా డిగ్రీ చదువుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం అయితే సుమారు ₹1,50,000 నుంచి ₹2,00,000 వరకు అయితే తాము తీసుకుంటాము. అలాగే తమకు వారధి సొసైటీలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి తమకు చాలా దగ్గర పరిచయం ఉన్నందు కారణంగా అయితే మీకు ఉద్యోగాలు ఇప్పించడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు నిరుద్యోగులను నమ్మించేందుకైతే వారికి బాండ్ పేపర్లు రాసి కూడా బాండ్ పేపర్లు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే విషయంపై అయితే వారధి సొసైటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అంజయ్యని ఇదే వివరణ కోవడం జరిగింది. అయితే వారధి సొసైటీలో ఉన్నటువంటి ఈ అక్రమాల గురించి 4 Sides టీవీ వివరణ కోరితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏమంటున్నారంటే తమకు బయట జరిగితే ఎలాంటి సంబంధం లేదు, నిరుద్యోగులు మాత్రం ఇలాంటి దళారులను పట్టించుకోవద్దు, ఒకవేళ వారి మాటలు నమ్మి మోసపోతే మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని మాటలు అయితే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా గత కొంతకాలంగా కూడా అసలు కరీంనగర్లో ఉన్నటువంటి వారధికి సంబంధించి అప్లికేషన్లు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు అయితే ఉద్యోగాలు గత కొంతకాలంగా అయితే ఉద్యోగాలు అయితే రాలేదు. ఇప్పుడు అప్లై చేసుకుంటే మాత్రం ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు అనే మాటలు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దు, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయన్న మాట అయితే ఎవరు కూడా నమ్మొద్దనే విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి వారధి ఇన్ఛార్జ్ అధికారి స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మనం ఒక విజువల్స్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పంజాల తిరుపతి అనే వ్యక్తి డాక్యుమెంట్ రైతు ఎవరైతే ఉన్నారో విజువల్స్ మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. తను ఏం చేస్తున్నాడంటే ఒక బాండ్ పేపర్ని తన పేరు పైన విక్రయించుకొని తను డాక్యుమెంట్ రాస్తున్న సందర్భం కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్లికెంట్ అయితే తను 10వ తరగతి చదువుకున్నాడు. తనకి బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో అయితే ఒక అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉంది. దానికోసం అయితే ₹70,000 ఖర్చు అవుతాయి, కానీ నువ్వు మనవాడి కాబట్టి నీకు ₹60,000కే ఆ పోస్ట్ని ఇప్పిస్తానంటూ కూడా ఆ వ్యక్తిని నమ్మబలికిచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇదే విషయంపై ఈ సంఘటన కూడా ఆ అధికారిని వారధి ఇన్ఛార్జిని అడగడం జరిగింది. అసలు ఇట్లాంటి ఏవి కూడా ఎవరు కూడా నమ్మొద్దు, ఎందుకంటే ఇలాంటి దళారులు అనే పదమే లేదు. అందుకోసమే దళారులకి నిరుద్యోగులకు మధ్య వారధిగా ఈ వారధి సొసైటీ ఏర్పడింది. కెమెరామెన్ శ్రవణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, 4 Sides టీవీ, కరీంనగర్ నుంచి. నల్గొండ జిల్లాలోని నకరేకల్ అరోపల్లి జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేశారు. అనంతరం నకరేకల్ అరోపల్లి జాతీయ రహదారిపై పత్తి బస్తాలకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలిపారు. పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పత్తి తడిసి రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
10 ఎకరాలు పత్తి వేసినాను. పత్తి వేస్తే వర్షాలు పడక ఇత్తనాలు మావలేదు, 4 సార్లు పెట్టవచ్చేసింది. అట్లా అందుబాటులో వర్షాలు పడక మాకు రైతు చాలా ఇబ్బంది అయిపోయింది. పండగ పడినది పోయేగాడు పోయింది అనుకుంటే మీరు పిండి బస్తాలు రేటు పెంచారు. ఆ రేటు పెంచినా కానీ మేము అడగ తట్టుకొని కూలీలతోటి ఇటు మందుల షాపులతోటి అది సరైన మందు లేక ఏదో విధంగా మేము దొరుకుకుంటూ వచ్చినాము. సరే వాళ్ళు ఇచ్చిన మనకు వచ్చినాము. ఆ పురుగు కావక కొంత అన్ని బాధలు పడకుండా మేము ఏదో ఎండనక బుక్కిన కష్టపడి ఒక బుక్క 2 బుక్కలు పడితే ఎకరానికి 10 గంటలు వెళ్ళి 15 గంటలు వెళ్ళే కాడ ఎకరానికి 2 గంటలు 3 గంటలు వచ్చినది. వర్షాల వల్ల తీసుకొచ్చినాం. తీసుకొస్తే కూలీలు బతలాడి భంగపడి తీసుకొచ్చి ఇంటికి వేసుకుంటే ఖరాబ్ అవుతుందని మామూలుగా నిమ్మున్నాయి లేవని అంటలే. మేము కూడా బతలాడుకుంటాం. కాతో 150 200 తగ్గించైనా మీరు తీసుకోవాలని అంటే లేదు బాబు మీరు తీసుకోవాలని అయితే ఒక్కదానికి మమ్మల్ని రైతులనే మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు ఏమో అర్థం కావట్లేదు. దేనికే తట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. మీకు అన్న పండించే రైతులే మేము, మీకు భూమి పెట్టే రైతులే మేము. మీరు కూర్చొని తింటే కూడా మాకు కష్టపడి మీ ఎండనే ముఖ్యంగా తీసుకొచ్చిన పంటని కనీసానికి మీరు కొనుగోలు చేయకపోతే దాన్ని ఏం చేయాలి? పిల్లగడ్డలు పడేయాలన్నా పిల్లలు పడి తప్పడు ఊరుకుంటాడా? లేదా మీ పుస్తలు భూమిని కూడా అమ్ముకొని కూడా వ్యవసాయం చేసుకుంటూ అయితే నేను ఈ సంవత్సరం 10 ఎకరాలు పత్తి సాగు చేశాను. అందులో పత్తి విత్తనాలు పత్తి నాటేటప్పుడు వర్షాలు లేక 3 సార్లు పెట్టినా. పత్తి 3 ఎకరానికి 3 పెట్టే బదులు 5 ప్యాకెట్లు పెట్టాను. అట్లా ఆ విధంగా లాస్ అయినా. అది మొలవక నెల రోజులకు మొలిచినాయి. మొలిచిన పత్తి చేను మళ్ళీ తీరా అప్పటి నుంచి బాగా వర్షాలు కురవటం వల్ల వచ్చిన గూడంతా రాలిపోయి సరైన సమయానికి యూరియా దొరకక మందు కూడా సకాలంలో పోయలేకపోయినాం. అట్లా దొరుకుంటూ మా తిప్పలు పడుకుంటూ పత్తిని ఆ విధంగా చేసినాక ఆ పత్తి దిగుబడి 1 ఎకరానికి 10 వచ్చే బదులు ఒక 5% వచ్చింది. ఆ పత్తిని తీసుకొని సీసీఐకి అమ్ముదామని ఇక్కడికి వస్తే మ్యాచర్ కొట్టి అది 12% కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకోలేము, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి వస్తున్న లారీ బనగానపల్లి నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మండలంలోని శివవరం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. లారీ బస్సు మధ్య కూరుకుపోయిన ఇద్దరిని స్థానికులు వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. లారీ వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు షెడ్ల మీద నుంచి వర్షం నీరు కారడంతో ధాన్యం కొట్టుకుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డోరీలు నిర్మించాలని మార్కెట్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మార్కెట్ యార్డును పరిశీలించారు. ధాన్యం తేమ శాతం చెక్ చేసి వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అవును ఇటు వచ్చి ఇట్రండి మీరు ఇట్రండి సార్ మట్టి గిట్టి అరేంజ్ చేసి స్టాండర్డ్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.